భయం భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో దేనికి భయపడకపోయినా చావుకు భయపడతాడు. లేదా ఈ చావు అనే మాట ప్రతి మనుష్యుని భయపెట్టిస్తుంది. లేదా భూమి మీద పుట్టిన ఏ మనుషుడు కూడా చావాలి అనుకోడు. భూమి మీద ఉన్న ఏ మనుషుడు చావాలి అనుకోడు, తను బ్రతకాలనే కోరుకుంటాడు. సరే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము 40 సంవత్సరాలు, ఇంకా బ్రతకాలని ఉంది, మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పొడిగించింది. నేను ఇప్పుడే చావాలని లేదు, ఇంకా బ్రతకాలని ఉంది, మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పొడిగించాడు. ఇంకా ఇప్పుడు చావాలని లేదు, ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించింది. నీ సంవత్సరంలో అయ్యా నేను ఇప్పుడే చనిపోద్దయ్యా అని నీ జీవితంలో హిజ్కియా వలె ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఓకే, నీ ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి ఏమైనా సంతోషముగా ఉన్నదా అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు ఏదో ఒక దినమున ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే. ఇది శాశ్వతము కాదు. మన శాశ్వత రాజ్యము పరలోకము. అంటే ఈ లోకం విడిచిపెట్టాలి. అయితే ఒక గోధుమ గింజ భూమి మీద ఉండగా ఆ గోధుమ గింజను తీసుకొచ్చి మనం డబ్బాలలో పెట్టుకుంటే అది మనకు ఆహారము ఇయ్యదు. కానీ గోధుమ గింజ భూమిలో పడి చావాలా? భూమిలో గోధుమ గింజ పడి చస్తేనే అది మనకి ఏమి ఇస్తుంది? ఆహారం ఇస్తుంది. ఒక్క గోధుమ గింజ భూమిలో తొవి నాటితే అది చెట్టు పెరిగి గుత్తులుగా గోధుమలు వస్తాయి. హల్లెలూయా. అయితే మన జీవితం కూడా మనం ఒక గోధుమ గింజను పోలి ఉన్నాము. ఒక దినమున మనము చనిపోతాం. చనిపోయిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే మనము చనిపోయినాక మన ఆత్మ నరకానికి పోకూడదు. ప్రభువు మనల్ని తయారు చేసేటప్పుడు తన స్వస్థాలతో తయారు చేశాడు. తన పోలిక చొప్పున మనం తయారు చేశాడు. తన పరిశుద్ధమైనటువంటి ఆ జీవము మన నాస్కరంధ్రాలు ఉండిన వెంటనే మన జీవము తెలియచున్నాము. ప్రభు మనం ఎందుకు భూమికి పంపించాడంటే, మనము భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది దేవుడు ఎలా అయితే మనల్ని భూమికి మనల్ని దేవుడు తీసుకొచ్చాడో మనం మళ్ళా పాపము లేకుండా పరిశుద్ధుని దేవుడి దగ్గరికి మనము వెళ్ళాలి. అంటే నీ ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు పొడిగించినా సరే నువ్వు పాపములోనే ఉంటున్నావు, కానీ పాపమును కడుక్కోవట్లేదు. కానీ మరణం అంటే భయం. ఎందుకు దేవుడు మన ఆయుష్కాలం పొడిగిస్తున్నాడంటే, మన పాపాలు కడుక్కొని ప్రభు రాకడికి సిద్ధపడడానికి. హల్లెలూయా. 8వ మాసం అంతా కాపాడి 9వ మాసంలో మనం ప్రవేశపెట్టాడంటే, మనలో పొరపాటు పాపం నుంచి మనము కడుక్కొని ప్రభు రాకడికి సిద్ధపడడానికి దేవుడు మన ఆయుష్కాలాన్ని దినదినము పొడిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని వ్యర్థపరచకుండా, మన జీవిత కాలం వ్యర్థపరచకుండా, మన దీపము ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. మన ఆయుష్కాలం ఉన్నప్పుడే మనము దేవుడి రాకడికి సిద్ధపడాలి. ప్రతి పాపము నుంచి మన విడుదల పొందుకోవాలి. చెడు సహవాసములు కావచ్చు, పాపము ఏదున్నా అది విడిచిపెట్టుకోవాలి. అది విడిచిపెడితేనే మనకు పరలోక రాజ్యం. అందుకే క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే. హల్లెలూయా. మనం భూమిలో ఉన్నామంటే మనం నీతిమంతులు తీర్చబడి పాపములో నుంచి విడుదల పొందుకొని అనేకులు రక్షణలోకి నడిపించి మనము ప్రభునందు నిద్రించాలి.
అంతేకాని మనము పనికి రాకుండా ఈ భూమి నుండి మనము వెళ్ళిపోకూడదు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి మనల్ని భూమిని పంపించాడు. తన పని మన ద్వారా జరిగించుకుని ఆశపడుతున్నారు. తన పని మనము చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచాడు. హల్లెలూయా. ఈ రోజున పాలకులలో మరి అమ్మతేజ గారు మీటింగ్ ఏర్పాటు చేస్తే సేవకులే, పాలకున్న సేవకులే అమ్మతేజ గారిని అడ్డుపరచడం రాకుండా, ఆ మీటింగ్ జరగకుండా ఎన్నో దుర్భాషలు ఆడుతూ వారిని బయటికి పంపించేశారు. హల్లెలూయా. నైట్ 1:12 ప్రాంతంలో స్టేషన్లో ఉన్నారు తన ఫ్యామిలీతో. ఒక మతోన్మాదులుగా అడ్డుపడ్డది పాలకులలో, సేవకులే అడ్డుపడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఫెలోషిప్ డినామినేషన్ అని పెట్టుకొని ఈ 10 మంది సేవకులు తయారయ్యి మా ఫెలోషిప్, మా డినామినేషన్ నుండి వేరే సేవకుని ప్రేమించరు. వేరే సేవకుడు వస్తే వీళ్ళ యొక్క అబద్ధ బోధంతో బయటపడిపోతుంది. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క సేవకునితో ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పాలకున్న సేవకులు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో రాయబడి ఉంది ఏమంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుచున్నారు. ఏమనగా తన నామమున దయ్యములను వెళ్ళగొట్టును, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురు అని వారితో చెప్పారు. చాలు. హల్లెలూయా. ఏంటంట? వారు పామును ఎత్తి పట్టుకున్న వారికి చెప్పు, వారు మరణకరమైన తాగినను వారికి ఏది హాని చేయదు, వారు పామును ఎత్తి పట్టుకుంది. హల్లెలూయా. ఈ రోజున ఒక దైవ సేవకుడు ఆ పాలకులు అడుగు పెట్టారు. ఎందుకంటే తన నామమున దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రభు అధికారం ఇచ్చాడు. మరణకరమైన తాగినను ఏది హాని చేయదు అని ప్రభు అతను పలుకుటకు దైవ సేవను పంపించారు. రోగులు స్వస్థపరచు పంపించారు. అక్కడ దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. ఈ సేవకుల ద్వారా ఆ ప్రజల రక్షణలోకి తీసుకురావాలి అని పంపించారు. కానీ ఎవరు అడ్డగించారు? ఇప్పుడు అక్కడ మతోన్మాదులు కాదు అని సేవకులే. ఫెలోషిప్, ఈ ఫెలోషిప్ డినామినేషన్ అనేది చచ్చిపోవాలా. ఏ దేశంలో, ఏ రాష్ట్రాలలో ఈ ఫెలోషిప్ డినామినేషన్ అనేది ఉండకూడదు. ఈ ఫెలోషిప్ డినామినేషన్ ఎలా ఉంటాయంటే, సందాలు కట్టుకుంటారు. కొన్ని దాంట్లో నెలకు సందా కట్టుకుంటూ ఉంటారు, కొన్ని ఏమీ ఉండవు. ఈ ఫెలోషిప్ డినామినేషన్ ఎందుకు? నిజమైన సేవ చేసేవాడు ఉదయం లేస్తే ఆత్మల భారంగా వెళ్తాడు. ఈ డినామినేషన్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఫెలోషిప్లో పొద్దుగా లేస్తే ఆ ఫెలోషిప్ ఎట్లా బయటికి తీసుకురావాలి, మేము ఎట్లా బయటికి కనబడాలి, దేవుని బయటికి చూపారు. వాళ్ళు ఎవరు చూపిస్తారు? ఫెలోషిప్ చూపించుకుంటారు. ఇప్పుడు అక్కడ జరిగింది అదే. దేవుని నామం దుఃఖకరం చేసి ఆ ఫెలోషిప్ హైలైట్ చేస్తున్నారు. పాలకులు సేవకులారా, సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలని దేవుడు సెలవించాడు. భూమి ఆయనది. ఆయనదంటే మనందరిది. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరికీ ఆ భూమి. కాబట్టి ప్రతి స్థలము, ప్రతి దేశము తిరిగి ప్రతి సేవకుడు సేవ చేయవలసిన బాధ్యత ఉంది. దాన్ని అడ్డగించవలసిన బాధ్యత ఏ నరమానానికి లేదు. అమ్మతేజ గారు వచ్చి నీ దగ్గర ఆత్మను భుజాలు తీసుకొని పోడు.
అక్కడ నశించిపోతున్న ఆత్మల సువార్త ప్రకటించడానికి వచ్చారు. కాబట్టి ఇటువంటి వాటిని మీరు అడ్డుపడకూడదు. దేవుని కార్యాలకు నమ్మే వారు ఉంటారు, నమ్మని వారిలో ఈ సూచక క్రియలు జరగవు, నమ్మిన వారిలో ఈ అద్భుత సూచక క్రియలు జరుగుతాయి. వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారి అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎలీషా కాలంలో ఆ దేశంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నా నయామాను కుష్ఠరోగి ఒక్కటే తక్కువైపోయింది. నయామానికి ఒక్కడికే స్వస్థత కలిగింది, మరి మిగతా ఎందుకు కలగలేదు? కాబట్టి ప్రతి వారిలో అద్భుతకాలు జరుగుతాయి. ఏదో బలవంతంగా రోగం తీసుకుపోయి ఇతను స్వస్థపరచని అలా చెడు ఆలోచనతో ఉండకూడదు. విశ్వాసం బట్టి కార్యాలు జరుగుతాయి. వారి విశ్వాసం స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. ఒక సేవకులే ఇంత కిరాతకం ఉంటే అన్యజనుల మధ్య నామము అవమానపరచబడుతుంది ఇటువంటి వారి వల్లే. కాబట్టి పాలకులు, సేవకులారా, ఇకనైనా దీన్ని విడిచిపెట్టండి. ప్రభు రాజ్యాన్ని కట్టండి. మీ ఊరుకు ఆశీర్వాదకరంగా, మీ నాయకులకు దీవెనకరంగా, మీ ఇళ్ళకు దీవెనకరంగా, మీ పట్టణాలకు దీవెనకరంగా, మీ సేవకు దీవెనకరంగా, మీ సంఘటనకు దీవెనకరంగా ఉండాలంటే ఇటువంటి సేవకులు ప్రతి ఊర్లో అడుగు పెట్టాలి, రాష్ట్రంలో అడుగు పెట్టాలి. అమ్మ తేజని ఆపితే ఇంకొక తేజని దేవుడు లేపుకుంటాడు, కానీ స్థలాన్ని మాత్రం విడిచిపెట్టడు. మరలా 2 నెలల దేవుడు అదే స్థలంలో మరలా మునుపటి కంటే 100 అభిషేకముతో గొప్ప మహాసభను దేవుడు ఏర్పాటు చేయబోతున్నారు. దీని స్తోత్రం. కాబట్టి ఫెలోషిప్, డినామినేషన్ తీసేయండి. ఇది సరైనది కాదు. క్రీస్తు రక్తాలు కడగబడిన మనందరము ఒకే కుటుంబము, సేవకు కనబడిన వారు మనందరం ఒకే కుటుంబం. ఒకరికొకరు సహకరించుకోవాలి. ప్రభుకి విరోధంగా, సేవకు విరోధంగా, సంఘానికి విరోధంగా చేయకూడదు. ఒక దినన్నా ఈ సంఘస్థులే ఈ సంఘం నుంచి వెళ్ళిపోతారు, నీ అబద్ధ బోధ తెలిసిపోతుంది. కాబట్టి సత్యం ప్రకటిద్దాం, ప్రభు రాజ్యానికి అందరిని సిద్ధపడదాం. ప్రభు దీవించుగాక. ఆమేన్.